కీర్తన 37వ అధ్యాయం 4వ వచనం. కీర్తన 37:4. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. హల్లెలూయా. ఎవరిని బట్టి మనం సంతోషించాలంట? యెహోవాని బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ఈ వాక్యం ఇంగ్లీష్ బైబుల్లో డిలైట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద లార్డ్, తర్వాత అండ్ హీ షల్ గివ్ యూ ద డిజైర్స్ ఆఫ్ యువర్ హార్ట్. తెలుగు బైబుల్ ఏముందనంటే యెహోవాని బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చునని ఉంది కదా. ఇంగ్లీష్ బైబుల్ ఏముందంటే అది దీనికంటే అది ఖచ్చితంగా చేసిన ట్రాన్స్లేషన్ కాబట్టి అక్కడ ఏమనుందంటే నువ్వు యెహోవాని బట్టి సంతోషించితే నీ హృదయ వాంఛలను ఆయన తీర్చుతాడు. ఏమనుంది? నీ హృదయ వాంఛలు తీరాలంటే ఏం చేయాలంట? యెహోవాని బట్టి సంతోషించడం. యెహోవాని బట్టి సంతోషించడం అంటే ఏంటిది? నమ్మడం. ఇప్పుడు హన్న అంతవరకు ఏడ్చిందండి, అంతవరకు ఏడ్చింది, నాకు బిడ్డలేరు అని ఏడ్చింది. ఒకానొక రోజు దేవుడి దగ్గరికి వెళ్ళింది, ప్రార్థన చేసిన తర్వాత ఆమె ఏడ్చిందా? ఎందుకంటే యెహోవాను బట్టి ఆమె సంతోషించింది. ఎవరిని బట్టి సంతోషించింది? యెహోవాని బట్టి సంతోషం ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు చెప్పమంటారా? వాళ్ళ చుట్టూ పరిస్థితులు బాగలేకపోయినా సంతోషంగా ఉంటారు. మామూలుగా సంతోషం కాదు, వాళ్ళ చుట్టూ పరిస్థితులు బాగలేకపోయినా, వాళ్ళు ఒకవేళ ఆర్థిక ఇబ్బందులలో ఉన్నా, సమస్యలలో ఉన్నా వాళ్ళు సంతోషంగా ఉంటారు. ఎందుకంటే యెహోవాని బట్టి వాళ్ళు సంతోషిస్తున్నారు. హల్లెలూయా. మీ హృదయ వాంఛలన్నీ దేవుడు తీర్చాలని మీరు కోరుకుంటున్నారా లేదా? నేనైతే కోరుకుంటున్నాను. దేవుడు తీరుస్తాడు, నేను నమ్ముతున్నాను. మరి నా హృదయ వాంఛలు, నా కోరికలన్నీ దేవుడు తీర్చాలంటే నేను ఏం చేయాలని వాక్యం చెప్తుంది? యెహోవాని బట్టి సంతోషించడం. నేను యెహోవాని బట్టి ఎప్పుడు సంతోషించగలుగుతాను? నా చింతలన్నీ ఆయన మీద పెట్టేసినప్పుడు నేను సంతోషిస్తాను. ఇంకా నేను చింతించను. నేను చింతిస్తూ ఉంటే సంతోషించగలుగుతానా? నేను చింతిస్తుంటే నేను సంతోషించలేను. అప్పుడు నేనేం చేయాలి? నా చింతలన్నీ ఆయన మీద పెట్టి సంతోషించాలి. బిడ్డల పెళ్ళిళ్ళ కోసం చింతిస్తున్న తల్లిదండ్రులు, ఈరోజు మీరు ఏం చేయండి అంటే చింత ఆయన మీద పెట్టి సంతోషించండి. చింత ఆయన మీద పెట్టి సంతోషించండి. హల్లెలూయా.